తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. 6 స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా 7 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5 టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. ఈ రోజున్న మా సంఖ్య ప్రకారం మాకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం 5కు 5 ఎమ్మెల్సీ స్థానాలను మేము గెలుచుకోబోతున్నాం. అయితే టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి గండి కొట్టాలని ప్రయత్నాలు చేసి కుట్రలు చేసి టీఆర్ఎస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్నది, ప్రలోభ పెడుతున్నది అని చెప్పి గడిచిన వారం రోజులుగా ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నాటకానికి తెరలేపి తన అనంగు శిష్యుడైన రేవంత్ రెడ్డిని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఇప్పుడే మేము చూడడం జరిగింది. అధికారికంగా ఖచ్చితమైన సమాచారము ప్రచురిస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి గారు మా నామినేటెడ్ శాసనసభ్యులు ఎల్విస్ స్టీఫెన్సన్ ఇంటికి వెళ్ళి ఆయనను గడిచిన కొన్ని రోజులుగా డబ్బులు ఎరచూపి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయమని అడిగే ప్రయత్నం చేస్తూ ఈరోజు డబ్బుతో పట్టుబడ్డట్టుగా ఛానల్స్లో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా రాజకీయాలను కలుషితం చేయడం, ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదటి నుంచి కూడా వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారకుడు కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంత నీచ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో రేవంత్ రెడ్డి గారు యాక్ట్ చేయడము చాలా దురదృష్టకరం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిందని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి పార్లమెంట్లో బిల్ పాస్ అవుతున్న సందర్భంగా ఆ బిల్లును కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకుండా ప్రయత్నాలు చేసి చివరికి రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా అడ్డుకునే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులు ఒత్తాసు పలుకుతూ ఆయన ఇచ్చే ప్యాకేజీలకు ఆయన మోచేతి నీళ్లకు ఆశపడి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే, ఆ ప్రయత్నంలోనే భాగంగానే టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడం ద్వారా మేము తెలంగాణలో ఉనికి తీసుకోవచ్చు, అదేవిధంగా నైతికంగా టీఆర్ఎస్ను దెబ్బతీయవచ్చు అని ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టున్నారు. పాపం ఇవాళ ఆయన ప్రయత్నము బెడిసి కొట్టి ముక్కు, మూతి, పళ్ళు, కళ్ళు, చెవులన్నీ కూడా పగిలిపోయే విధంగా మరి ఈరోజు ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దండి, తెలంగాణలో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అధికారికంగా ఏసీబీ వాళ్ళు కానీ అక్కడున్న ఎవరైతే ఆ సంఘటన దగ్గరికి వెళ్ళిన అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత మిగతా విషయాలపైన స్పందిస్తాం. కాస్తంతరైనా సిగ్గుండాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని డీజీపీ దగ్గరికి వెళ్తున్నారు మీరు? కనీసము ఏసీబీ అధికారులు కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాతనే మీరు స్పందిస్తే బాగుండేది. వాళ్ళు చెప్పే వరకు కూడా ఆగకుండా వాళ్ళ జరిగిన విషయాలు ఏంటో వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా ముందుగానే స్పందించి వెళ్తున్నారంటే నాకు ఒక అనుమానం వస్తున్నది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆపరేషన్ చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి తెలుసు. బహుశా ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుందేమో అని, రేపు వార్డు నెంబర్ 1 అవుతాడేమో అనే ఆలోచనలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సమాచారం ఇప్పించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడని నేను అనుమానపడుతున్నాను.